ఎప్పుడైనా ఇంటి దగ్గర పూరీలు చేసినప్పుడు మిగిలిపోతే ఇలా కొత్తగా స్వీట్ రెసిపీ ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. ఇందులో ఏ విధమైన మైదా గానీ పంచదార గానీ వాడకుండా చేసిన రెసిపీ ఇది. ఒక్కటి గాడి నోట్లో వేసుకున్నారంటే వెన్నలో కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇది చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు, ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. 5 నిమిషాల్లో ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ ఇది. ముందుగా దీనికోసం ఒక పెద్ద గిన్నెలోకి గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు కావాలంటే మనం పాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేత్తో కొద్దిగా వాటర్ వేసుకుని చూపిస్తున్న విధంగా ఈ పిండిని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద ముద్ద కింద తయారు చేసి దీనిపైన మూతతో క్లోజ్ చేసి ఒక 20 నుండి 30 నిమిషాల పాటు అయితే దీన్ని నానబెట్టాలి. కాసేపు నానిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ కింద తయారు చేసుకుని చూపిస్తున్న విధంగా అయితే అట్లకర్రతోటి మనం చపాతీ షేప్లో అయితే తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్గా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నేనైతే స్టార్టింగ్ పూరీ ప్రాసెస్ నుంచి అయితే చూపిస్తున్నాను. తయారు చేసుకోవడం వల్ల పూరీలు సాఫ్ట్గా వస్తాయి, అలాగే స్వీట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం నుండి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూరీ అప్పడాలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకవైపు వేగాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. అలాగే మిగతా పూరీలు కూడా చూపిస్తున్న విధంగా అయితే మరుగుతున్నప్పుడే మనమైతే ఈ పూరీలు అయితే వేసేసుకుని రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి మారాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా పూరీలన్నీ వేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకైతే ఉంచుకోవాలన్నమాట. నార్మల్గా టిఫిన్ కోసం మనం పూరీలు తినేసిన తర్వాత ఇంకా మిగిలిన పూరీలతో ఇప్పుడైతే స్వీట్ రెసిపీ తయారు చేయొచ్చు. ముందుగా ఇప్పుడు ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఇందులో వాటర్ వేసుకుని వాటర్లో 1 నుండి 2 కప్పుల బెల్లం పొడి అయితే వేసుకోవాలి. బెల్లాన్ని చెతకొట్టేసుకుని ఇందులోకి అయితే వేసుకోవడమే. ఇలా వేసుకుని గరిటతో మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా ఈ వాటర్ అంతా చూపిస్తున్న విధంగా కలర్ మారేంత వరకు కలుపుకోవాలి. ఇలా పాకంలా తయారైన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాకంలోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా వేసుకుని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుని ఇదంతా బాగా పట్టేంత వరకు కాసేపు అయితే నాననివ్వాలి. పూరీలు ఈ బెల్లం పాకంలో నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ముందుగా కొట్టుకున్న బెల్లం ముక్కలు అలాగే కొద్దిగా శనగపప్పు అయితే వేసుకోవాలి. గుల్ల శనగపప్పు ఒక కప్పు వేసుకుని ఇందులోకి ముందుగా ఆడిపెట్టుకున్న యాలకుల పొడి వేసి ఇలా పౌడర్ కింద అయితే ఆడుకోవాలి. ఇలా పౌడర్ కింద ఆడుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పూరీలు ఉంటాయి కదా పాకంలోకి, అవన్నీ ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఒక స్పూన్ తోటి చూపిస్తున్న విధంగా అయితే ఈ పౌడర్ మొత్తం ఈ పూరీకి అంతా వచ్చేంత వరకు మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం పూరీని అయితే రౌండ్గా రోల్ చేసుకోవాలి. పూరీల పైన పౌడర్ వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ ఇందులో ఉన్న జ్యూసీ ఫ్లేవర్ అలాగే పైన మనం పౌడర్ వేస్తాం కదా, అది క్రంచీనెస్ తగులుతూ జ్యూసీగా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా రోల్ కింద చుట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుని తింటే ఈ పూరీ రెసిపీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.